హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్. ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో కార బూందీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎక్కువ రోజులు స్టోర్ ఉండేటట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల శనగపిండికి 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండి వల్ల కార బూందీ కరకరలాడుతూ బాగుంటాయి. అండ్ 1 స్పూను ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిల్లో ఇప్పుడు ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ బూందీ బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ కంటే కొంచెం పల్స్గా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బూందీ వేసుకోవడానికి ఇలా బూందీ గరిటెని కానీ ఏదైనా చిల్లులు గరిటెని కానీ వాడుకోవాలి. ఇప్పుడు బూందీ వేసుకోవడానికి స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఇలా ఆయిల్కి కొంచెం దూరంగా బూందీ గరిటెని పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం మనం బూందీ బ్యాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బూందీలు వేసుకోవాలి. బూందీని హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై అవనివ్వాలి. అండ్ బూందీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ బూందీ గరిటెని ఇంకోసారి వేసుకునే ముందు క్లీన్ చేసుకోవాలి. ఇలా బూందీ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం శనక్కాయ విత్తనాలని కూడా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పును కూడా కొంచెం ఒక 50 సెకండ్స్ ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకుని ఇలా చిట్టపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు బూందీని కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని మనం ఫ్రై చేసుకున్న బూందీని, శనక్కాయ విత్తనాలు వీటన్నిటిని యాడ్ చేసేసుకొని దీంట్లోనే 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ముందే బూందీ బ్యాటర్లో ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. అంతే అండి, స్వీట్ షాప్ స్టైల్ బూందీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.